అయోధ్య నుంచి నయనసారణ్యం అయితే వచ్చామండి. నయనసారణ్యంలో అక్కడ ఊరు బయట అక్కడ ఊరు దగ్గరే బస్సులు ఆపేసి అక్కడ వంటలు చేస్తున్నారనమాట. ఒక హోటల్ తీసుకున్నాము, అందరం రెడీ అయిపోయాము. మొత్తం 8 రూమ్స్ అయితే తీసుకున్నాం. 8 రూమ్స్ తీసుకొని గబగబా అందరం స్నానాలు చేసేసి అయితే బయలుదేరామండి. ఇక్కడ టెంపుల్స్ చాలా ఉంటాయంటండి. టెంపుల్స్ ప్రతి టెంపుల్ కూడా కాకపోతే అండి ఫస్ట్ అయితే మేము లలితాంబిక టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే డబ్బులు మాత్రం ఏమో దోచుకోవడం అండి. అబ్బో మాకైతే పూజ చేసేసి తక్కువ కానీ డబ్బులు దోచుకోవడం మాత్రం ఎక్కువ అనమాట. అలా ఉంది ఇక్కడ ఈ నయనసారణ్యంలో ప్రతి చోట అలాగే ఉంది. ఇది మాత్రం హిందీ వాళ్ళే ఆ నయనసారణ్యంలో ఉన్న వాళ్ళే ఈ టెంపుల్ అయితే రన్ చేస్తున్నారు. ఇంకా మేము ఒక ఆటో అయితే మాట్లాడుకున్నామండి. అందరం కలిసి కూడా మొత్తం కలిసి 10 ఆటోలు అయితే మాట్లాడుకున్నాం. 10 ఆటోలో అయితే బయలుదేరాం బస్సులో అందరం కూడా. మేము స్రవంతి ఫ్యామిలీ మా ఫ్యామిలీ అయితే ఒక ఆటోలో కూర్చొని ఉన్నాం అనమాట. ఇలాగైతే మేము టెంపుల్స్ అన్నీ చూస్తున్నాం అనమాట. కానీ నయనసారణ్యంలో టెంపుల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. అడుగడుగున టెంపుల్స్ అనమాట. ప్రతి టెంపుల్ కూడా ఒక విశిష్టత అనమాట. చాలా చక్కగా విశిష్టతగా ఉంది. ఇక్కడ నయనసారణ్యంలో మెయిన్ టెంపుల్ అనమాట ఇదిగోండి. అసలు నయనసారణ్యం రాగానే ప్రతి ఒక్కళ్ళు ఈ టెంపుల్ అయితే దర్శించుకుంటారనమాట. నేనైతే నయనసారణ్యం రావడం అయితే ఫస్ట్ టైం అండి. ప్రతి ఇండియాలో చాలా గుళ్ళు చాలా మళ్ళీ రిపీట్గా చూశాను, కానీ ఇటు రావడం ఈ టెంపుల్కి మాత్రం ఫస్ట్ టైం అనమాట రావడం. ఈ టెంపుల్లో చాలా విశిష్టత ఉంటుంది. అది ఇదంటే సరేనైతే వెళ్ళాము. అసలు నిజంగానండి గుళ్ళో అడుగుపెట్టాక ఆ గుడికున్న మహత్యము అది చూసి అస్సలు నిజంగా చాలా ఆశ్చర్యపోయాము అనమాట. అంటే దీని విశిష్టత తెలియకుండానే బయలుదేరాము. ఇదిగోండి నయనసారణ్యంలో చక్ర తీర్థము ఇది. అవి అలా నిలబడితే అది ఆ నీళ్ళే అందరిని రౌండ్ చేస్తుందంటండి. వీళ్ళు ఆటోమేటిక్గా ఆ జనాలు రౌండ్ అయిపోతూ ఉంటారట, రౌండ్ తిరుగుతూ ఉంటారట, ఆగదంట. చక్రతీర్థం అండి. ఇలాగైతే ఇది మనం అలా నిలబడటమే లేదండి. అలా వాటర్ అంతా మనల్ని చుట్టూ తిప్పేస్తూ ఉందన్నమాట చక్రతీర్థం అని. అయితే మేమందరం చాలా బాధపడ్డాం అనమాట. అరే ఇంత మంచి మేము స్నానాలు చేయకుండా రూమ్లో చేసి వచ్చాము, హోటల్లో చేసి వచ్చాము, అరే అనుకున్నాము. సరే ఎలాగైతేనే అందరం కూడా దిగేసి కాళ్ళు చేతులు మొహం అయితే చక్కగా నీట్గా అయితే ఆ నీళ్ళతో కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకున్నాము. ఇంకా కొంతమంది అయితే అక్కడ స్నానాలు చేయడానికి కూడా రెడీ అయ్యారు. మళ్ళీ రూమ్లో చేసి వచ్చారు, లేట్ అవుతుంది, టెంపుల్స్ చాలా ఉన్నాయి దీంట్లో అంటే ఇంకా ఆగిపోయారు. నిజంగానేనండి నయనసారణ్యంలో అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయండి. దగ్గర ఒక 30-35 టెంపుల్స్ అయితే ఉన్నాయండి. ప్రతి టెంపుల్ కూడా విశిష్టత అనమాట. చాలా బాగున్నాయి అన్నమాట టెంపుల్స్. మీకు ప్రతి టెంపుల్ కూడా మీకు చూపిస్తాను నేను. ఇలా అయితే మేము ఆటోలు మాట్లాడుకున్నాం కదండి. ఒక్కొక్క టెంపుల్కి మాకు కొంతగా టైం ఇచ్చాడు. ఈ టెంపుల్లో మాత్రం ఎన్ని గుళ్ళు అండి, చాలా గుళ్ళు ఉన్నాయండి. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ఇది రాజం ఇది రాజం పోగానే ఇట్రండి అమ్మ ఇట్రండి అంటున్నాడు. మనకి చేతిలో అయితే ఒక పుష్పం కానీ ఒక రుద్రాష్ట కానీ పెడుతున్నాడు. ఏంటా అని మనం ఆగిపోతున్నాము. ఇంకా ఏదేదో అలాగా కొంచెం మంత్రాలు అది చదివేసి ఇంకా దీంట్లో 50 రూపాయలు పెట్టు, 500 పెట్టు, 500 దగ్గర నుంచి మాట్లాడుతున్నారండి. ఇలా ప్రతి చిన్న టెంపుల్కి కూడా ఇలాగైతే అందరూ చెప్తూ ఉన్నారు. మాకెందుకో చాలా మోసం అనిపించింది అక్కడ. ఇంకా సరే అని అలాగే పోతున్నాము. అలాగే అయితే టెంపుల్స్ అన్నీ చూసుకొని అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళకుండా ఇట్లా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము అనమాట. టెంపుల్స్ అన్నీ చూసుకున్నాము. లాస్ట్కి ఇందులో ఉన్న శివుడు ఇదిగోండి. ఇక్కడైతే చూసారా, టెంపుల్స్లో అయితే చాలా బాగుందండి. లోపల దాకా ఏం లేదు, ఇట్లాగా మామూలుగా చిన్న టెంపుల్సే ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఈ టెంపుల్ మెయిన్ టెంపుల్ అట. దీంట్లో శివుడైతే అభిషేకం అయితే జరుగుతుందండి. అభిషేకం జరుగుతుందని అందరు కూడా అలాగా చాలామంది ఉండిపోయారు. ఇదిగోండి నేను ఎలాగైతేనే ఫోన్ ద్వారా అయితే మీ అందరికి కూడా దర్శనం చేయించాలి, నయనసారణ్యం శివుడిది దర్శనం చేయించాలని నేనైతేనే ఇదిగోండి ఇవన్నీ అయితే మీకైతే దర్శనం చేయించడానికి ఇవన్నీ వీడియోస్ అయితే తీశానండి. ప్రతి గుడి దగ్గర కూడా ఇలాగ ప్రతి విగ్రహం కూడా వీడియోస్ తీసాము.
అయితే ఇక్కడ ఇగో ఇది చిన్న టెంపుల్ కదండి. ఆ చిన్న టెంపుల్ దగ్గర ఒక బ్రాహ్మణుడు, ఒక పండితుడు కూర్చుంటాడు. ఆయన మనం వెళ్ళగానే ఒక రుద్రాష్ట్ర అయితే చేతిలో పెడుతున్నాడు, మంత్రాలు చదువుతున్నాడు. ఇక అమ్మ మీకు మీ ఇంట్లో మీ అందరికి శుభం జరగాలంటే మీరు 516 చదివిపించుకోవాల్సిందని అని అంటున్నాడు. చదివిపించుకోకపోతే బాగోదు అది ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కోపం కూడా వస్తుంది వాళ్ళకి. 516 కాదని 116 ఇస్తే వాళ్ళు ఏదో చిన్న చూపుగా చూస్తున్నారనమాట. అక్కడ బాగా డబ్బులు అయితే దోచుకుంటున్నారండి. ఇదైతే కన్ఫామ్గా పక్కా చెప్తున్నా నేను. ఇలా అయితే ఇదంతా కూడా మన తెలుగు వాళ్ళది కాదండి. దీంట్లో కూడా ఈ నైనసార్యంలో కూడా కొన్ని టెంపుల్స్ మాత్రం మన తెలుగు వాళ్ళు రన్ చేస్తున్నారు. అక్కడ మాత్రం చాలా సిస్టమేటిక్ ఉందండి. మీకు ఇష్టం అవుతేనే ఏదైనా ఇవ్వండి, లేకుంటే లేదు అన్నట్టుగా చాలా చక్కగా ఉందన్నమాట. ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా, పూజలు కూడా చాలా మన తెలుగు వాళ్ళు కాబట్టి మన దగ్గర ఎలా పూజలు చేస్తారో అలాగే పూజలు చేస్తున్నారనమాట. ఇది అంతా కూడా ఇదైతే మన తెలుగు వాళ్ళది కాదండి, వాళ్ళే రన్ చేసుకుంటున్నారు. ఇవ్వండి. కానీ టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయండి. ప్రతి టెంపుల్లో కూడా ఒక విశిష్టత ఉంది. ఇలాగ ఆటోల్లో మేము 35 గుళ్ళు అయితే తిరిగామండి. ఒక గుడి తర్వాత ఒకటి అయితే చాలా అన్ని దబ్బ అన్ని గబగబా అన్నీ అయితే చూసాము. ఇదిగో చూడండి, ఈ టెంపుల్ చూడండి ఎంత బాగుందో లోపల. కానీ ఒక పెద్ద గుడిలో మాత్రం పక్కనే అలాగే ఒక 30-40 గుళ్ళు అయితే ఒక్కొక్క గుళ్ళో మినిమం ఒక 20 గుళ్ళు అయితే ఉంటున్నాయండి. ఇవన్నీ నిదానంగా చూసుకుంటూ అన్నీ అలా మనం రౌండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఇదిగోనండి, నేను ప్రతి గుడిలో కూడా గర్భగుడిలో ఇదిగోండి ప్రతి గుడిలో కూడా మీకు అన్నీ కూడా చూపిస్తున్నాను. కొంతమంది నా వీడియోస్ చూసి కామెంట్ చేశారండి. ఇంకా వారి పేరు ఎందుకని వారు ఏమన్నారంటే, టెంపుల్స్లో నీకు ఫోన్ ఎందుకు అన్నారు. టెంపుల్స్లో ఫోన్ ఏంటండి, నేను పెట్టే వీడియోసే దేవుడి గురించి. ఇది చూడండి ఇక్కడ విగ్రహం ఎంత బాగుందో. నేను ప్రతి టెంపుల్లో ఏంటంటే నా కళ్ళతో నేను చూడటం కాదు, మీ అందరికి కూడా దర్శనం ఇవ్వాలి. మీరు ఇది చూసి మళ్ళీ వెళ్తారు, అరే ఇక్కడ పలాని గుడి చాలా బాగుందట వెళ్ళాలి అని మీకు కూడా ఆశ కలిగి మీరు వెళ్తారు. వెళ్ళని వాళ్ళకి కన్నులారా దర్శనం చేసుకుంటారని ఆశ కొద్దీ నేను ఈ వీడియోస్ తీస్తానండి. అంతేగాని దేవుడి దగ్గర నీకు వీడియోస్ ఎందుకు నువ్వు గుళ్ళో మీకు మీకు ఫోన్ ఎందుకండి అని చెప్పేసి కామెంట్స్ పెట్టారు. ఇదేనండి, దేనికంటే ఇందుకేనండి. ప్రతి విగ్రహం కూడా మీకు కూడా నాతో పాటు మీకు దర్శనం ఇవ్వాలన్న ఆశతోటి నేను ఈ వీడియోస్ అన్నీ తీస్తున్నానండి. ఇది ఎవరైనా తప్పుగా అనిపిస్తే మాత్రం క్షమించండి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కోరిక అన్నట్టు. నా కోరిక అయితే ఇదండి. నాకైతే ఇలా అనిపిస్తూ ఉంటుందండి. నేను చేసే చూసే ప్రతి గుడి కూడా మీరందరూ కూడా దర్శించుకోవాలి అన్న ఆశ కొద్దీ నేను తీస్తూ ఉన్నానండి. ఇగో చూసారండి, ఇగోండి శివలింగం. టెంపుల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. కాకపోతే మేమైతే మధ్యాహ్నం వరకు ఈ టెంపుల్ చూడండి, మేమైతే నైనసారణ్యంలో మధ్యాహ్నం వరకు అయితే ఉన్నామండి. కానీ నైనసారణ్యానికి వెళ్ళిన వాళ్ళు మాత్రం 2 days అయితే ఉండాలండి. ఇవన్నీ టెంపుల్ ఇదిగోండి ఇక్కడ వ్రతాలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఈ టెంపుల్ చాలా బాగుందండి. అమ్మవారు 150 అడుగుల విగ్రహంతో ఉందండి. ఇది ఇక్కడ వ్రతాలు కూడా జరుగుతున్నాయి. కాకపోతే మేమందరం కూడా వేరే చోట ఒక టెంపుల్, అది కూడా మీకు వీడియో సపరేట్ పెడతానండి. ఆ టెంపుల్లో వ్రతాలు చేస్తారంటండి. సత్యనారాయణ స్వామి వ్రతమే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందని అక్కడ చరిత్ర చెప్తుందటండి. ఆ గుడి గురించి అయితే నేను ఇంకొక వీడియో తీస్తానండి. అది ఇంకా చాలా బాగుందండి, మన తెలుగు వాళ్ళు రన్ చేస్తున్నారనమాట. ఆ గుడి గురించి అయితే ఇంకొక చిన్న వీడియో అయితే మీకు చేసి పెడతాను. ఇదిగోండి, ఆ ఒక్క గుడి మాత్రం మేము వ్రతం చేసుకున్నాము. అదొక్కటి మాత్రం వదిలిపెట్టి మిగతా అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ప్రతి గుడి కూడా మీకు చూపిస్తున్నాను. నిజంగా నైనసారణ్యంలో చాలా బాగున్నాయండి. టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి. మేము గబగబా ఆటోలో రన్ చేసాం కాబట్టి ఇన్ని గుళ్ళు చూడగలిగాం, కానీ లేకపోతే ఇన్ని గుళ్ళు చూడలేమండి. ఇవన్నీ చూసుకొని వ్రతం చేసుకొని వెళ్ళే వరకే మాకు 3:30 అయిందండి. లాస్ట్ టెంపుల్ అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నాం మేము. ఇక చూడండి గుడి ఎంత బాగుందో, అమ్మవారి గుడి. అష్టలక్ష్ముల అమ్మవార్లు ఇక్కడ కొలువై ఉన్నారండి. చిన్న టెంపుల్స్ అనమాట. అలాగే అష్టలక్ష్మి టెంపుల్స్ అయితే కట్టారు. విష్ణుమూర్తి
చాలా బాగుంది. ఇది మాత్రం మన తెలుగు వాళ్ళు రన్ చేస్తున్నారండి. మేమందరం 2 సార్లు దర్శనం చేసుకున్నాము. మా స్రవంతి అయితే మళ్ళీ ఒకసారి వెళ్తుంది చూడండి దర్శనానికి. నేను ఈ టెంపుల్ గురించి అయితే ఇదేనండి లాస్ట్ టెంపుల్. ఇక్కడే మేము వ్రతాలు చేసుకున్నాము. ఈ టెంపుల్ గురించి అయితే ఈ టెంపుల్ పేరేంటి, మొత్తం ఏంటి, దీని విశిష్టత ఏంటంటే ఇంకొక వీడియో అయితే చేస్తానండి. ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది, నేను దీంట్లో చెప్పలేను. కానీ ఈ టెంపుల్ గురించి అయితే చాలా విశిష్టత ఉందండి. నేను ఈ వీడియోలో అయితే అమ్మవారిని ఈ టెంపుల్లో అమ్మవారిని ఒకటి విగ్రహం అయితే చూపిస్తున్నాను మీకు. దీంట్లో ఇంకా చాలా ఉన్నాయండి. మీకు అన్నీ కూడా తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోలో మొత్తం కూడా మీకు తెలియపరుస్తానండి. చాలా చాలా బాగుందండి. మనం ఎక్కడ ఉన్నాము, మేము అసలు ఎక్కడున్నాము, తెలంగాణ ఆంధ్రాలో ఉన్నామా నైనసారణ్యంలో ఉన్నామా కూడా అర్థం కాలేదన్నమాట. అంత బాగా ఈ టెంపుల్లో అప్పుడు మేము వెళ్ళినప్పుడు మా అదృష్టం కొద్దీ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. ఇదిగో చూడండి అమ్మవారి ఎంత బాగుందో, చాలా చక్కగా అమ్మవారు నిజంగా అక్కడ కొలువై ఉండి కళ్ళకి చూడండి ఎంత చక్కగా. ఫ్రెండ్స్ చిన్న లైక్ అయితే కొట్టండి ఈ వీడియోకి.